హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. చారు ఉగాది పచ్చడి చేస్తూ ఉంటుంది. అందులో ఉప్పు ఎక్కువ పడాలి, చాలా తక్కువగా ఉందని చెప్పేసి గెమాన్సిక్ పౌడర్ కలుపుతూ ఉంటుంది. అది సమయానికి ఆద్య అటువైపుగా వస్తూ ఉంటుంది. ఏంటి ఇక ఉప్పు కలపకుండా ఆ పౌడర్ కలుపుతుంది చెప్పబోతుండగా వెంటనే వెనుక నుంచెలి సీను వచ్చి నోరు మూస్తాడు. చెప్పొద్దిది, ఈ విషయం చెప్పడు ఆద్య అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అది కాదు, అందులో గెమాన్సిక్ పౌడర్ కలిపింది చారు, తెలియకుండా అని చెప్పేసి అంటుండగా, ఉగాది పచ్చడ ఇలాగే బాగుంటుంది అని చెప్పేసి అంటుండగా అక్కడి నుంచి ఆద్య సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇక అందరు కలిసి పూజలో కూర్చుంటారు. అందరూ అలా దేవుడికి మొక్కుకుంటుండగా ఈలోపు మాత్రం పద్మకు అనుమానం వస్తుంది. ఇది పచ్చడి ఎలా చేసిందో, అందరి ముంగట నా పరువు తీసేలా ఉంది. ఇక ఆ పచ్చడిను ఫస్ట్ నేను రుచి చూస్తాను తర్వాతనే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అందరు కలిసి దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు. అది సమయానికి ఇక పద్మ వచ్చి ఇక వెంటనే ఉగాది పచ్చడి తాగేస్తుంది. ఏంటి ఇలా ఉందని చెప్పేసి అంటుండగా మెల్లగా కళ్ళు తెరిచి సీను, అమ్మ ఇక ఉగాది పచ్చడ గెమాన్సిక్ కలిపింది తాగుతున్నావా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా, ఏంట్రా ఏమంటున్నావు నువ్వు? అవునమ్మా, అందులో చారు ఉప్పుకు బదులు గెమాన్సిక్ ఉగాది పచ్చడి తయారు చేసింది. ఒకవేళ ఇది అందరూ తాగారనుకో నీ పరువు పోవడం ఖాయం. అప్పుడు నువ్వు ఏం చేయాలమ్మా? ఏముందిరా నాయన, ఇదంతా ఇప్పుడు నేను తాగడం తప్ప ఏమీ లేదు అని చెప్పేసి పద్మ తాగుతుండగా ఈలోపు మాత్రం అలా దేవుడు మొక్కుకొని కళ్ళు తెస్తుండగా, అయ్యో పద్మ ఏంటి పచ్చడంతా నువ్వు ఒక్కదానివి తాగుతున్నావేంటి అని చెప్పేసి జానకి అంటుంది. ఏంటే ఒక్కదానివే పచ్చడి తాగుతున్నావు? అలా దేవునికి పెట్టముందే అందరికీ పెట్టాలి కదా అని చెప్పేసి సుందరం అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది అప్కమింగ్లో మీకు అప్లోడ్ కావాలంటే ఒక చిన్న లైక్ చేయండి అబ్బా.